హలో అండి అందరికీ. ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ పార్ట్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలో చూపిస్తాను. అది కూడా ఆది డ్రెస్ ప్రకారం. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. ఓన్లీ బాడీ పార్ట్ మాత్రమే. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా కట్ చేయొచ్చు. ఇందుకోసం ఒక 1 మీటర్ లైనింగ్ అయితే అవసరం ఉంటుంది. ఆది డ్రెస్లో ఫస్ట్ చెస్ట్ రౌండ్ అయితే చూసుకోవాలండి. అందుకోసం డ్రెస్ని అయితే సాగదీయకుండా కింద చంక దగ్గర నుంచి మరో సైడ్ వరకు పెట్టుకోవాలి. నాకు 16 ఇంచెస్ వచ్చింది. తర్వాత వేస్ట్ చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 15 ఇంచెస్ వచ్చిందండి. ఇంకా ఇది నాకు లాంగ్ ఫ్రాకే ఇచ్చారు కాబట్టి నేను బాడీ లెంగ్త్ చూస్తున్నాను. 14 ఇంచెస్ ఉంది. అలాగే చంక లూజ్ చూసుకోవాలి. ఇలా పెట్టారంటే మీకు చంక లూజ్ అనేది తెలుస్తుంది. నాకు 8 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ బాడీ పార్ట్ కోసం ఒక 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకే కటింగ్లో వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ బాడీ లెంగ్త్ 14 వచ్చింది కదా, ఒక 1 ఇంచ్ కలిపి 15 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచెస్ తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లెంగ్త్ అనమాట 6.5 తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ 30 ఇంచెస్ పైన ఉన్న వారికి ఈ మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి. ఇంకా ఈ లైన్స్ని అయితే డ్రా చేసుకున్నాక చెస్ట్ అయితే మార్క్ చేస్తున్నాను. చెస్ట్ 16 వచ్చింది కదా, అంటే 32 ఇంచెస్ అనమాట. 32 ఇంచెస్లో 4th పార్ట్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక 2 ఇంచ్ మార్జిన్ అయితే పెట్టాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇంకా ఇలా కర్వ్ తీయాలి. ఇంకా ఫ్రంట్కి లోతు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ కిందకైతే మార్క్ చేశాను. ఇంకా నెక్ 3 ఇంచెస్కి మార్క్ చేసి అక్కడ నుంచి డీప్ మనకి ఎంత డీప్ కావాలనే దాన్ని బట్టి మెజర్ చేసుకోవాలన్నమాట. నేను ఒక 5.5 ఇంచెస్కి అయితే మార్క్ చేశానండి. ఈ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్కే పెడుతున్నాను. మ్యాక్సిమం లాంగ్ ఫ్రాక్స్కి ఫ్రంట్ రౌండ్ నెక్కే బాగుంటుంది. ఇలా రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక కట్ చేసుకోవాలి. నెక్ అయితే కట్ చేయొద్దండి. ఫస్టే బాడీ పార్ట్స్ డివైడ్ చేసుకున్నాక నెక్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్నర్కి వచ్చాక క్రాస్గా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ షోల్డర్ దగ్గర ఒక చిన్న టక్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ డివైడ్ చేసుకున్నాక ఫ్రంట్ అయితే నెక్ కట్ చేసి అలాగే లోతుకి మనం మార్క్ చేస్తున్నాం కదా, అక్కడ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ షేప్ కోసం ఒక 2 ఇంచెస్కి కిందకి బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలండి. తర్వాత అక్కడ నుంచి ఒక 5 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. అక్కడ చిన్న ట్రయాంగిల్ షేప్ అయితే ఇచ్చాను. పైన బోట్ నెక్ స్టైల్లో ఇచ్చానండి. ఇది ఆల్రెడీ మీకు కట్ వర్క్ మోడల్ పాట్ నెక్ కూడా చూపించాను కదా, సేమ్ ప్రాసెస్, కాకపోతే నెక్ డిజైన్ ట్రయాంగిల్ షేప్ ఇచ్చాను అనమాట. ఇంకా చంక రౌండ్ అయితే చూసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి వచ్చేసి పఫ్ హ్యాండ్ అనమాట. జస్ట్ పైన భుజం మాత్రమే పఫ్ వస్తుంది, కింద హ్యాండ్ దగ్గర అయితే పఫ్ రాదు. ఇక్కడ హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 10 ఇంచెస్కి మార్క్ చేశాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాతో 11 ఇంచెస్ మార్క్ చేశానండి. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కింద ఆర్మ్ డౌన్ అనమాట 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ అయితే తీసాను. ఇప్పుడు పైన పఫ్ కోసం 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోవాలి. అంటే మీకు కావాల్సిన పఫ్ హైట్ని బట్టి నేను 3 ఇంచెస్కి మార్క్ చేసి హ్యాండ్లో అయితే ఈ విధంగా డ్రా చేశాను అనమాట. జస్ట్ సింపుల్ అలా కొంచెం పఫ్ కోసం ఇలా డ్రా చేసుకొని నార్మల్ హ్యాండ్లోకి కలిపేయడమేనండి. ఈజీగా కట్ చేయండి. ఒకసారి ట్రై చేశారంటే ఈజీగా పఫ్ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కట్ చేసుకొని ఇంకా బాడీ పార్ట్కి అయితే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి బాడీ పార్ట్స్ని అయితే కట్ చేస్తున్నాను. ఇలా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసుకున్నాక ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఈ బార్డర్ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసి సేమ్ లైనింగ్ పెట్టి అయితే కట్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు బాడీ పార్ట్కి డిజైన్ చేయాలంటే కాస్త కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు ఈజీగా బాటమ్ క్లాత్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే డిజైన్ చేసుకోవచ్చండి. ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఆపోజిట్ కలర్ క్లాత్ పెట్టి తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకున్నాక ఈ నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రాగా ఉన్న నెక్ దగ్గర క్లాత్ని కట్ చేసి ఇలా లైనింగ్ క్లాత్ని అయితే రివర్స్ చేసుకున్నారంటే ఈ క్లాత్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు నెక్ చుట్టూరు టాప్ స్టిచ్ ఒకటి చేసి ఈ పింక్ కలర్ క్లాత్ పైన మనకి ఏ షేప్లో అయితే కట్ చేసుకోవాలనుకుంటామో ఆ షేప్లో అయితే మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏ మార్క్ చేసుకున్నా కూడా ఏ డిజైన్ చేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది. నేను ఒక రౌండ్ షేప్గా ఇచ్చాను. ఇలా రౌండ్ షేప్ ఇచ్చి దానిపైన స్టిచ్ చేశాను. ఇలా దానిపైన స్టిచ్ చేసి దాని చుట్టూరు లేస్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బిగినింగ్లో నేర్చుకునే వాళ్ళైతే ఈజీగా స్టిచ్ చేయొచ్చు.
తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేసి లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకోవడమే. తర్వాత వచ్చేసి ఈ దీనిపైన అయితే నేను ఈ లేస్ని అయితే స్టిచ్ చేస్తున్నానండి. గోల్డ్ కలర్ లేస్ని ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని కరువు తీయడం అనేది కష్టంగా ఉంటుంది. లేస్ అనేది ఈజీగా రౌండ్ తిరిగే లేస్లు ఉంటాయి, అలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ పార్ట్ వచ్చేసి తెలుసు కదండి, ఏదైనా వేస్ట్ క్లాత్ పెట్టి తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టాలి, తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకోవడమే. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత పఫ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. అలా ఫ్రిల్స్ పెట్టాక ఈ కింద పార్ట్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తానండి. ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు షేప్స్ అయితే కట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కట్ చేసుకోండి, సింపుల్ ప్రాసెస్ అవుతుంది, అలాగే మంచి మోడల్స్ పెట్టినట్టు ఉంటుంది. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి లేస్ అయితే వేశాను. ఇంకా బాడీ పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నానండి. ఇంకా లాంగ్ ఫ్రాక్ అంటే ఇంకా కింద ఫ్రిల్స్ పార్ట్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఫ్రిల్స్ పెట్టుకోవడం. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి టై ఇచ్చాను. ఇంకా దీనికి అలాగే హిప్ బెల్ట్ కూడా ఒకటి, నార్మల్ ప్లెయిన్ హిప్ బెల్ట్ ఒకటి స్టిచ్ చేశానండి గోల్డ్ కలర్లో. ఓకే అండి, వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. ఈ బాడీ పార్ట్ కటింగ్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.